హలో బుజ్జి పాపలు, ఒక కథ చెప్పుకుందామా? ఒక చిన్న ఒక చిన్న గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారు రవి మరియు మీనా. వీరిద్దరూ ఒకరోజు పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆడుకోవటానికి వెళ్దామని అనుకున్నారు. వారు ఆడుకుంటూ ఉండగా ఒక సీతాకోక చిలుక వారి వైపుగా ఎగురుకుంటూ వెళ్ళటం గమనించి ఆ సీతాకోక చిలుకను వెంబడిస్తూ వెళ్ళారు. అలా వెంబడిస్తున్నప్పుడు చిక్కి అనే చిన్ని కోతిపిల్ల చెట్టు నుండి కిందకు దూకి మీనా టోపీని దొంగిలించింది. నవ్వుతూ చిక్కి అనగా మన కోతి టోపీని గాల్లో ఊపుతూ కొమ్మ మీద నుండి కొమ్మకి ఊగుతూ ఉంది. అప్పుడు రవికి ఒక ఆలోచన వచ్చింది. అతను తన లంచ్ బాక్స్లోంచి అరటిపండు తీసి చిక్కి చూస్తుండగా ఊపాడు. చిక్కి కళ్ళు పెద్దవి చేసి అరటిపండు పట్టుకోవడానికి టోపీని కిందకి విసిరేసి చిక్కి కూడా కిందకి దూకాడు. మీనా వెంటనే వెళ్ళి తన టోపీ అందుకుంది. రవి చిక్కీకి అరటిపండు ఇచ్చాడు. ఆ రోజు తర్వాత చిక్కీ వారిద్దరికీ మంచి స్నేహితుడయ్యాడు. చిక్కీ ప్రతి మధ్యాహ్నం వారితో చేరి ఆటలాడటం, చెట్ల నుంచి ఊగడం మరియు కొన్నిసార్లు పండ్లు సేకరించడంలో వారికి సహాయం చేసేవాడు. ముగ్గురు విడదీయరాని స్నేహితులుగా కలిసిపోయారు. ఎప్పుడు నవ్వుతూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఎన్నో సాహసాలు చేస్తూ ఉండేవారు వీళ్ళు ముగ్గురు. కొన్నిసార్లు అత్యంత కొంటి జీవులుగా కూడా మంచి స్నేహితులుగా మారిపోవచ్చని రవి మరియు మీనా ఈ చిక్కీని చూసి తెలుసుకున్నారనమాట. అర్థమైందా పిల్లలు?